హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే 30x40 సైజు ప్లాట్ అండి. ఇది 30 అడుగులు వెడల్పు 40 అడుగులు పొడవు ఉన్నటువంటి ఉత్తర ఫేసింగ్ ప్లాట్ అండి. ఇది దీంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ ప్లానింగ్ వచ్చింది, అలాగే విత్ కార్ పార్కింగ్. ప్లాన్ ఏ విధంగా వచ్చిందనేది చూద్దామండి. ఉత్తరం వైపు బజారు, ఇది మెయిన్ గేటు. లోపలికి ఎంటర్ అవగానే రైట్ సైడ్ వాయువ్యంలో మెట్లు ఇచ్చాము. ఈ ఆరో మార్క్ చూపించిన విధంగా మెట్లని ఏర్పాటు చేసుకోవాలి. మెట్లకి 6 అడుగులు ప్లేస్ ఇచ్చాము. చాలా విశాలంగా ఉంటాయి మెట్లు. 6 అడుగులు అంటే. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కార్ పార్కింగ్. కార్ పార్కింగ్కి వచ్చేసి 12x17 అడుగుల సైజ్ అండి. ఇది 17 అడుగులు పొడవు ఉంది, 12 అడుగులు వెడల్పు ఉంది. ఇంకా ఎక్కువ కావాలంటే గదుల కొలతల్లో కొంచెం తగ్గించుకోవచ్చు అనమాట. తర్వాత ఇటు ఉత్తరం వైపు 3 అడుగులు సంధించాం అనమాట. ఎందుకంటే వాష్ ఏరియా కానీ దేనికైనా కానీ యూజ్ అవుతుందని 3 అడుగులు సంధించాము. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హాల్ అండి. హాల్ వచ్చేసి 16 అడుగులు ఇంటూ 10.5 అడుగుల సైజ్ అండి. 16 అడుగులు వెడల్పు వచ్చింది, 10.5 అడుగులు పొడవు వచ్చింది హాలు. ఈ హాల్కి వచ్చేసి ఉత్తరం వైపు డోర్ పక్కనే విండో ఇచ్చాము. అలాగే తూర్పు వైపున కూడా డోర్ పక్కన విండో ఇచ్చాము ఈ హాల్కి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి 6x12 అడుగుల సైజు. 6x12 అడుగుల సైజు. ఇక్కడ ఆర్చ్ ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే డోర్ ఏర్పాటు చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇటు తూర్పు ఈశాన్యంలో దేవుడి గూడుని ఏర్పాటు చేసుకోవాలి. ఈ దేవుడి గూడు పైనే విండో ఏర్పాటు చేసుకోవాలి కిచెన్కి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి 13 అడుగులు ఇంటూ 10.5 అడుగులు అండి. 13 అడుగులు వెడల్పు వచ్చింది, 10.5 అడుగులు పొడవు వచ్చింది. ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి ఇటు దక్షిణం వైపు ఇటు పడమర వైపు విండో ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ విండో కుదరని పక్షంలో వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి. ఈ బెడ్రూమ్ నుండి ఇటువైపుకి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి 4x12 అడుగుల సైజు వచ్చిందండి. ఈ బాత్రూమ్కి ఇటు దక్షిణం వైపు వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలని. నెక్స్ట్ వచ్చేసి రెండో బెడ్రూమ్ వచ్చేసి 9.5x10.5 అడుగుల సైజు అండి. ఈ బెడ్రూమ్కి ఇటు హాల్లోకి వెళ్తానికి ఇక్కడ డోర్ ఏర్పాటు చేసుకోవాలను. అలాగే దీనికి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజు వచ్చేసి 4x5 అడుగుల సైజు. ఈ బెడ్రూమ్కి పడమర వైపున వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలను, లేదా విండో ఏర్పాటు చేసుకోవాలను. ఈ టాయిలెట్కి వచ్చేసి ఇటు పడమర వైపున వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలని. నెక్స్ట్ వచ్చేసి మూడవ బెడ్రూమ్ వచ్చేసి 8.5 అడుగులు ఇంటూ 10.5 అడుగుల సైజు అండి. 8.5 అడుగులు వెడల్పు, 10.5 అడుగులు పొడవు వచ్చింది. ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇటు ఉత్తరం వైపు ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి, అలాగే తూర్పు ఈశాన్యంలో ఒక విండో ఏర్పాటు చేసుకోవాలను. నెక్స్ట్ వచ్చేసి ఇటు హాల్లోకి వెళ్ళడానికి ఇక్కడ డోర్ ఏర్పాటు చేసుకోవాలను. ఈ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఈ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి 4x5 అడుగుల సైజ్ అండి. ఈ టాయిలెట్కి ఇటు పడమర వైపున వెంటిలేటర్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి.